ఉమ్, అందరు మ్యూట్ లో ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నన్ను వదిలేసి నేను చెప్తా. క్రియేషన్ ఆఫ్ టేబుల్స్. ఇప్పుడు డేటాబేస్ అంటే ఏమని చెప్పాను నేను? ఏంటి డేటాబేస్ అంటే ఏంటి? Collection of information stored in at one place. ఓకే. ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే వాట్ ఈస్ ఆర్డిబిఎంఎస్? That can be stored in the form of tables. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. అవునా? అవునా? In the form ఆర్డిబిఎంఎస్ లోనే మనం డేటా అనేది ఎలా స్టోర్ చేస్తాం? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ టేబుల్స్ ఉంటాయి అన్నమాట. మనకు ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ టేబుల్స్ ఉంటాయి. ఈ సెలెక్ట్ క్వెరీ నేను తర్వాత చెప్తాను. ముందు అయితే చూడండి, ఇప్పుడు ఇది ఓన్లీ టేబుల్ విత్ డేటానా? Table with data. అందరు బాగా వినాలా. ఇది ఓన్లీ ఇక్కడ మీకు ఓన్లీ టేబుల్ మాత్రమే ఉందా, లేకపోతే టేబుల్ అలాంగ్ విత్ డేటా ఉందా? అలాంగ్ విత్ డేటా అని ఎలా చెప్తున్నారు మీరు? along with data. ఇదండి, ఇదంతా ఏంటి మీకు? Data. ఇదంతా Data. ఏంటి? డేటా. Data. అవునా? Data. అవునా? సో ఇది మీకు టేబుల్ అలాంగ్ విత్ డేటా. ఇప్పుడు మీరు చెప్పండి, ముందు ఈ డేటా మీరు ఒక టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీకు ఏం కావాలా? ఏముండాలా? డేటా ఉండాలి. డేటా ఉండాలి. ఓకే. ఆ డేటా ఇన్సర్ట్ చేయాలంటే ముందు మీకు Table టేబుల్ ఉండాలి. ఉండాలి. టేబుల్ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటి? Table ఒక structure. టేబుల్ మీరు క్రియేట్ అయితేనే దాంట్లో ఉండే డేటాని మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు టేబులే లేకపోతే ఇంకా మీరు డేటా దేంట్లో పెడతారు పోయి? అవునా కదా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఫస్ట్ ఈ డేటా ఇన్సర్ట్ అంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు అసలు మనం టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం? ఇవన్నీ ఏంటి? కాలమ్స్. ఇవంతా ఎంప్లాయీ నేమ్, ఈ నేమ్, ఇవన్నీ కాలమ్స్. సో ఇవన్నీ మీరు ఎలా క్రియేట్ చేస్తారు? ఇప్పుడు నేను ఎంప్లాయీ కాకుండా ఎంప్లాయీ క్రియేట్ చేసి నేను చూపిస్తాను చూడండి. క్రియేషన్ ఆఫ్ టేబుల్స్ నీట్ గా. ఇది సైడ్ హెడ్డింగ్. ఓకేనా? సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే మీరు ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే క్రియేట్ టేబుల్ నేమ్ బ్రేసెస్ కాలమ్ 1 డేటా టైప్. నెక్స్ట్ కాలమ్ 2 డేటా టైప్. నెక్స్ట్ కాలమ్ 3 డేటా టైప్. కాలమ్ 4 డేటా టైప్. సో అర్థమైందా? ఇప్పుడు అవును, వాయిస్ లోగా ఉందా లేకపోతే ఓకేనా? అక్కడక్కడ స్లోగా వస్తుంది సార్. Sometimes it is slow, sometimes it is like, It is logo. sometimes Okay, it is now is good. it fine, right? Yeah, no, it is good. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఒక టేబుల్ ని క్రియేట్ చెయ్యాలి అంటే సింటాక్స్ అంటే ఏంటి అర్థం తెలుసా? సింటాక్స్ అంటే అర్థం ఏంటి? సింటాక్స్ అంటే అర్థం ఏంటి? ఫార్మాట్ అంటారు. అర్థమైందా? మీరు ఒక టేబుల్ క్రియేట్ చెయ్యాలి అంటే దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే క్రియేట్ టేబుల్ నేమ్. ఈ టేబుల్ నేమ్ ఏంటో అది తర్వాత మీరు క్రియేట్ చేసే టేబుల్ని బట్టి దీంట్లో ఈ రిక్వైర్డ్ కాలమ్స్ ఉంటాయి. ఆ కాలమ్ యొక్క డేటా టైప్ అది ఎలాంటి కైండ్ ఆఫ్ కాలమ్. ఒకవేళ మీకు అది నంబర్ రిలేటెడ్ కాలమ్ అయితే ఇక్కడ ఏం పెడతారు? నంబర్ అని పెడతారు. సో అవన్నీ నేను తర్వాత చెప్తా ఇప్పుడు మీకు. సో ఇక్కడ దాకా ఏమన్నా అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు.
సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టికల్లో చూద్దాం. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్స్ టేబుల్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? స్టూడెంట్స్ కూడా కాదు కానీ టీచర్స్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, టీచర్స్ లో నాకు ఏమేమి ఉంటాయంటే కాలమ్స్ నేను మామూలుగా రాస్తున్నా. నాకు టీచర్స్ లో ఏ కాలమ్స్ ఉంటాయి? ఫస్ట్ టీచర్ ఐడి, టీచర్ నేమ్, టీచర్ ఐడి ఉంటుంది, టీచర్ నేమ్ ఉంటుంది, టీచర్ మెయిల్ ఐడి ఉంటుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ తను ఏ సబ్జెక్ట్ డీల్ చేస్తుందో ఆ సబ్జెక్ట్ ఉంటుంది. ఒక 4 కాలమ్స్ Grade. క్రియేట్ చేద్దామా? ఒక 4 కాలమ్స్ క్రియేట్ చేద్దాం. మిగతా చాలా వద్దు, 4 కాలమ్స్ క్రియేట్ చేద్దాం సింపుల్ గా. ఇప్పుడు మీరు ఏ టేబుల్ క్రియేట్ చేయాలి? ఇదంతా ఇట్లా కాపీ పేస్ట్ చేయండి. క్రియేట్ టేబుల్. ఈ టేబుల్ నేమ్ ప్లేస్ లో ఏం పెట్టాలి? ఏం పెడతారు టేబుల్ నేమ్ ప్లేస్ లో? టీచర్ టేబుల్. టీచర్స్ అంటే మనం ఏం టేబుల్ క్రియేట్ చేస్తున్నాం? టీచర్స్ అనే టేబుల్ ని క్రియేట్ చేస్తున్నాం. సో క్రియేట్ టేబుల్ టీచర్స్. ఈ టీచర్స్ టేబుల్ లోపల ఇద్దండి. ఈ బ్రేస్ కి అర్థం ఏంటి అంటే, ఈ టీచర్స్ టేబుల్ లోపల, ఈ టేబుల్ లోపల ఏ కాలమ్స్ ఉన్నాయి? ఫస్ట్ కాలం ఏంటి మనకి? టీచర్ ఐడి. అవునా? టీచర్ ఐడి. బాగా వినండి, చాలా మంది తప్పు చేసేది ఏం తెలుసా? టీచర్ ఐడి ఒక కాలం, ఒకే నేమ్. అది కొంతమంది ఏం చేస్తారంటే స్పేస్ పెట్టేస్తారు మధ్యలో, టీచర్ స్పేస్ నేమ్ అని పెడతారు. అట్లా పెడితే యాక్సెప్ట్ చేయదు. మీకు ఒక కాలం అనేది ఎప్పుడు కూడా ఒకే వర్డ్ లో ఉండాలి, వితౌట్ స్పేసెస్ ఉండాలి. ఇప్పుడు మీరు స్పేస్ పెడితే ఏదని తీసుకుంటుంది? అర్థమైంది చెప్పేది నేను? కాలం అంతా వితౌట్ స్పేస్ ఉండాలి, కాలం హెడ్డింగ్ అంతా వితౌట్ స్పేస్ ఉండాలి. ఇప్పుడు టీచర్ ఐడి ఎలాంటి డేటా టైప్ మనకు? అది చెప్పాలి. ఎలాంటి డేటా టైప్ అది? నంబర్. అయిపోయింది, అంతే. నెక్స్ట్ కాలం 2 ఇంకేంది? ఇంకో కాలం ఏంటి? నేమ్ అనేది ఎలాంటి డేటా టైప్ మనకు? అది varchar 2. varchar 2 అని చెప్పి కామ్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఏం చేయాలి? పక్కన సైజ్ అనేది మెన్షన్ చేయాలా? నేను చెప్పాను, నేను varchar 2 అని చెప్పి రాయకూడదు. ఖచ్చితంగా మీరు సైజ్ మెన్షన్ చేయాలి. నేను కరెంట్లీ 20 అని ఇస్తున్నా. అంటే ఏంటి? 20 క్యారెక్టర్స్ వరకు ఈ నేమ్ లో అనేటివి యాక్సెప్ట్ చేస్తాయి. నెక్స్ట్ సాలరీ వద్దా? సాలరీ దీనికి ఏంటి ఇద్దాం? నెంబర్. నెక్స్ట్ ఇదేంటిది? ఏంటి? సబ్జెక్ట్. ఇదేంటిది మళ్ళీ? varchar 2. varchar 2 20. varchar 2 of 20. మీన్వైల్ 20 అని ఇవ్వండి. మీరు ఎంతనా ఇచ్చుకోవచ్చు. 20 అని బట్టి కొట్టద్దు ఫస్ట్ ప్లీజ్. బట్టి అసలు కొట్టద్దు. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ varchar 2 of 20 అని ఇచ్చా నేను. ఇక్కడ మీరు కూడా 20 అని ఇవ్వాలంటే రూల్ ఏం లేదు, మీరు అంతనా ఇచ్చుకోండి. క్లియరా? సో ఇప్పుడు నేను ఈ 4 కాలమ్స్ తోటి నేను ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నానా లేదా? క్రియేట్ చేసుకుని రెడీగా ఉన్నా నేను. ఇప్పుడు మీరందరికీ దీనికి ఎట్లా కనెక్ట్ అయ్యారో తెలిసిందా? తెలియలేదా? దీనికి అందరికి తెలుసా దీనికి ఎలా కనెక్ట్ అయ్యారో? ఇదండి మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తున్నా ఎట్లా. ఇప్పుడు మీ అందరికి సెర్చ్ ఓపెన్ చేస్తే ఇదండి SQL, దాన్ని సెర్చ్ చేయండి. SQL డెవలపర్ అని ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్సీ అని వస్తుంది, దీనన్నా క్లిక్ చేయొచ్చు. లేదు అనుకుంటే దీనన్నా క్లిక్ చేసి పాస్వర్డ్ ఎక్సీ.
ఇప్పుడు ఏమైంది, నాకు డేటాబేస్ కనెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ టేబుల్ క్రియేట్ చేసిందంతా మీరు అందరు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇదంతా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఇక్కడ ఇదంతా కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ రన్ చేయండి. దీన్ని ఎక్కడ రన్ చేస్తారు, ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఇదండి. ఇదేంటిది పైన ఏంటది, రన్ స్టేట్మెంట్. రన్ చేయండి అంతే. ఏమైంది, టేబుల్ టీచర్ క్రియేటెడ్. టేబుల్ టీచర్స్ క్రియేటెడ్. ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ అయిందా లేదా అని ఎలా తెలుసుకుంటామంటే కమాండ్ నోట్ చేసుకోండి, డిఈఎస్సి టేబుల్ నేమ్. అంటే ఒక టేబుల్ క్రియేట్ అయిందో లేదో ఎలా తెలుసుకుంటామంటే డిఈఎస్సి అంటే ఏంటి, డిస్క్రైబ్ అంటారు దాన్ని. అలానే ఇప్పుడు మన సినారియోలో ఏంటి టేబుల్ నేమ్ ఇక్కడ టీచర్స్. ఇప్పుడు ఇది రన్ చేయండి. సో క్రియేట్ అయిందా, క్రియేట్ అవ్వలేదా, నాకు అయింది. ఇప్పుడు డేటా ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారు అంటే ఒక టేబుల్లో డేటా ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటారంటే సెలెక్ట్ స్టేట్మెంట్, సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకేనా. ఇప్పుడు ఈ సినారియోలో మన టేబుల్ నేమ్ ఏంటి, టీచర్స్. ఇప్పుడు ఇది రన్ చేయండి. ఇక్కడ స్టార్ అంటే ఏంట్రా అర్థం అంటే, అర్థం ఏంటి అంటే అన్ని కాలమ్స్ అని చెప్పి. లేదు నాకు ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓన్లీ 2 కాలమ్స్ రావాలి దీంట్లో అంటే అవి పెట్టుకుందాం. అది ఇంకా నేను ఎంప్లాయ్ మీద చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ అయింది లేదంటే ఎలా తెలుసుకుంటామంటే డిస్క్రైబ్, డిఈఎస్సి టేబుల్ నేమ్. అలానే ఒక టేబుల్లో డేటా ఉందా లేదా అని ఎలా తెలుసుకుంటామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒకే ఎడిటర్ లో ఒకే ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ లో 3 స్టేట్మెంట్స్ రాసున్నా. బట్ ఇది ఎందుకు సపరేట్ గా రన్ అవుతుంది, ఇది సపరేట్ గా రన్ అవుతుంది, ఇది సపరేట్ గా రన్ అవుతుంది. ఎందుకు అంటే నేను ఒక స్టేట్మెంట్ ని ఎట్లా ఎండ్ చేస్తాను చూడండి. ఎట్లా ఎండ్ చేస్తున్నాను నేను ఒక స్టేట్మెంట్ ని ఎట్లా ఎండ్ చేస్తున్నాను, సెమీ కోలన్తో ఎండ్ చేస్తున్నా. అంటే ఏంటి, ఇది సపరేట్, ఇది సపరేట్, ఇది సపరేట్. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీకు డేటా ఉందా ఈ టేబుల్లో, డేటా ఉందా, లేదు. నాకు ఓన్లీ ఏం క్రియేట్ అయ్యింది, ఓన్లీ టేబుల్ స్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ అయ్యింది. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డేటా ఇన్ దిస్ టేబుల్. అవునా కాదా, ఇప్పుడు నెక్స్ట్ మీరు టేబుల్ క్రియేట్ చేయడం ఇప్పుడు నీకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు, డేటా ఇన్సర్ట్ చేస్తారు. అర్థమైందా. ఇక్కడ వరకు ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఈ టేబుల్ క్రియేషన్ దాకా? నేను ఇంకా 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పాలి అందరూ. అందరికి అర్థమైందా, కొంచెం స్లోగా చెప్పాలి. అందరికి అర్థమైందా? సుధీర్ దీంట్లో డేటాబేస్ క్రియేట్ చేయడానికి లేదా? దీంట్లో ఎంఎస్ ఎస్క్యూఎల్ లో క్రియేట్ డేటాబేస్ అని మళ్ళీ యూజ్ డేటాబేస్ అని వాడతాం. ఎంఎస్ ఎస్క్యూఎల్ క్రియేట్ డేటాబేస్ మనం డిబిఎస్ చేస్తారు. మనం డెవలప్మెంట్ నేర్చుకునేది. అర్థమైందా? టేబుల్ క్రియేషన్ అర్థమైతే నేను ఇన్సర్షన్ చెప్తా. సుధీర్, ఇప్పుడు సాలరీ ప్లేస్ లో ఇంటీజర్ నెంబర్ ఇచ్చాం కదా, సపోజ్ వేర్ క్యార్ 2 ఇవ్వచ్చా? ఎలా ఇస్తావు సాలరీలో? అదే చెప్పేది నేను. సాలరీలో ఇప్పుడు నువ్వు ఇక్కడ కావాలంటే వేర్ క్యార్ 2 ఇవ్వు. బట్ నువ్వు ఇన్సర్ట్ చేసినప్పుడు దీంట్లో ఏం స్టోర్ చేస్తావు, నెంబర్ స్టోర్ చేస్తావు. అప్పుడు ఆబ్వియస్లీ ఏమి ఇవ్వాలి నువ్వు, వేర్ క్యార్ 2 నెంబర్ తీసుకుంటది కదా. అంటే వేర్ క్యార్ 2 నెంబర్ తీసుకుంటుంది. బట్ క్యాల్కులేషన్స్ ఎలా చేస్తాయి? ఇప్పుడు నువ్వు సాలరీ ప్లస్ కమిషన్ చెయ్యాలి. అర్థమవుతుందా? సాలరీ ప్లస్ కమిషన్ చేయాలి అంటే ఇది వేర్ క్యార్ లో ఉంటది, కమిషన్ నంబర్ లో ఉంటది. వేర్ క్యార్ పోయి కమిషన్ ఎట్లా ఎడిషన్ అవుతుంది? అర్థమైంది కదా. నువ్వేం సాలరీ అలౌన్ గా అయితే నువ్వు చేసుకోవచ్చు, కోర్స్ పెట్టుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బట్ అర్థమెటిక్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. నువ్వు సాలరీ మీద మైనస్ చేసుకోవాలన్నప్పుడు అప్పుడు వేర్ క్యార్ స్ట్రింగ్ కాలం కదా, అది అవ్వదు కదా. And one more thing, Sudhir.
Sudhir, we have mentioned the size for varchar 2, right? So can we mention for same number data type? Number, yeah, you can mention. See, if you give only 4, it will take only four digits here. Okay, Yeah. that is your wish, Rahman. సుధీర్ Hmm. varchar 2 varchar and varchar 2 డిఫరెంట్ ఉందా? నేను ఆల్రెడీ ఆ క్లాస్ లో చెప్పాను వినోద్. ఓకే నో సారీ సార్. సో ఇంకా డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ చెప్తున్నాను చూడండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. మీరు ఫస్ట్ RDBMS అంటే ఏమని చెప్పారు? టేబుల్స్ లో డేటా స్టోర్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు అలాంటి టేబులే మీరు ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ మీకు బేస్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? టేబుల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టేబుల్ ఉంటేనే మీకు డేటా ఉంటుంది. ఇప్పుడు మీరు టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారు అంటే సింటాక్స్ క్రియేట్ టేబుల్ నేమ్ అలాంగ్ విత్ కాలమ్స్. అంటే ఈ టేబుల్లో నేను ఓన్లీ 4 కాలమ్స్ పెట్టుకున్నా. సో ఆ 4 కాలమ్స్ ఏం పెట్టుకున్నాను? కాలమ్ 1 డేటా టైప్, కాలమ్ 2 డేటా టైప్. ఇదంతా ఏమంటారంటే సింటాక్స్ అంటారు. ఇప్పుడు అదే సింటాక్స్ లో నేను ఒక టీచర్స్ టేబుల్ క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ టేబుల్ టీచర్స్. అర్థమవుతుందా? ఈ టీచర్స్ టేబుల్ లోపల ఈ బ్రేసెస్ పెట్టామంటే దాని అర్థం ఏంటంటే ఈ టీచర్స్ అనే టేబుల్లో లోపల నాకు ఏమేం కాలమ్స్ ఉంటాయి? చెప్పాలా? టీచర్ ఐడి, నేమ్, శాలరీ, సబ్జెక్ట్. ఈ 4 అనేటివి నాకు కాలమ్ నేమ్స్ అంటారు వీటిని. ఓకేనా? ఇప్పుడు టీచర్ ఐడిలో నేను ఏదో ఒక స్టోర్ చేయాలా లేదా వాల్యూ అనేది? అది ఎలాంటి వాల్యూ? నాకు ఎలాంటి వాల్యూ? అది నంబర్ వాల్యూ. అందుకని చెప్పి నేను నంబర్ డేటా టైప్ పెట్టుకున్నా. ఇప్పుడు నేమ్ అనే దగ్గర నాకు ఎలాంటి వాల్యూ? అది క్యారెక్టర్ వాల్యూ. అంటే ఇప్పుడు నేను క్యార్ యూజ్ చేస్తే varchar యూజ్ చేస్తే నాకు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే నేను దేనికి వెళ్ళా? varchar 2కి వెళ్ళా. varchar 2కి వెళ్ళాను. బట్ ఇక్కడ సైజ్ ఏం చేశాను నేను? సైజ్ అనేది ఇవ్వకపోతే నీకు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు varchar 2 అని పెట్టుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా అది స్ట్రింగ్ కాబట్టి నువ్వు ఎంత కొంత సైజ్ అనేది మెన్షన్ చేయాలి. అది మ్యాండేటరీ. అర్థమవుతుందా? నెంబర్కి అలా కాదు. నెంబర్కి నువ్వు పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు అది. బట్ ఇక్కడ శాలరీ అనేది ఎలాంటిది? నాకు నెంబర్. మళ్ళీ సబ్జెక్ట్ అనేది ఎలాంటిది వాల్యూ? నాకు varchar 2 అని చెప్పి నేను ఇక్కడ పైన 20 రాసుకో, ఇక్కడ 20 రాసుకో. లేదు ఇక్కడ మ్యాండేటరీగా నువ్వు 20 రాయాలా? 10 అయినా రాసుకో, 30 అయినా రాసుకో. అంటే నువ్వు ముందు ఏం పెట్టావో ఇక్కడ కూడా అదే పెట్టాలి, రూల్ ఏం లేదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది రన్ చేశా. ఎక్కడ రన్ చేశాను? ఇదంతా ఎక్కడ రన్ చేశాను? ఇది తీసుకోబోయి SQL డెవలపర్ లో పేస్ట్ చేసి సెలెక్ట్ చేసుకొని రన్ చేశా. అర్థమైందా? ఇప్పుడు నాకు టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు నాకు ఈ టేబుల్ క్రియేట్ అయిందా లేదా ఎలా తెలుసుకుంటా? నేను ఎలా తెలుసుకుంటా? డిస్క్రైబ్. మీరు ఫుల్ నేమ్ అన్న రాసుకోండి, DESCRABE అన్న రాసుకోవచ్చు. లేదు DESC టేబుల్ నేమ్. ఇక్కడ టేబుల్ నేమ్ ఏంది? నాకు టీచర్స్ కదా. సో ఇది రన్ చేశా, నాకు వచ్చింది. ఈ కాలమ్స్ అనేవి వచ్చాయి. అంటే నేను ఏం ఎస్టిమేట్ చేశాను? టీచర్స్ టేబుల్ అనేది క్రియేట్ అయింది అనుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ డేటా ఉందా లేదా? ఇప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేశాను. ఈ టేబుల్లో డేటా ఉందా లేదా అని అలా అర్థమవుతుంది అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్, సెలెక్ట్ స్పేస్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే ఏంటి? టీచర్స్. ఇప్పుడు ఇక్కడ రన్ చేస్తే నాకు ఎలాంటి కైండ్ ఆఫ్ డేటా లేదు. అంటే నేను అర్థం చేసుకుంది ఏంది? మనం ఓన్లీ టేబుల్ స్ట్రక్చర్ మాత్రమే క్రియేట్ చేసాము, బట్ డేటా ఇన్సర్ట్ చేసామా ఇప్పుడు దాకా? బట్ డేటా ఇన్సర్ట్ చేసామా? లేదు. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేద్దాం? డేటా ఏం చేద్దాం? షబీర్ సార్ డేటా ఏం చేద్దాం? ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం సార్. ఇన్సర్ట్ చేద్దాం. ఎందుకు ఇన్సర్ట్ చేద్దాం? డేటా కావాలి కదా సార్. ఇక్కడ డేటా లేదా ఇప్పుడు? సార్ ఏమున్నాయి ఇప్పుడు? అయితే ఇక్కడ ఈ టీచర్ అనే టేబుల్ ఏముంది సార్? వాయిస్ వస్తుంది. ఈ టీచర్
నా నుంచి కాదు, ఎవరో అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు ఈ టీచర్ అనే టేబుల్లో ఏముంది మీకు? ఐడి నేమ్ అవన్నీ ఏంటి? డేటా. అవన్నీ డేటానా? మరి డేటా ఉంటే నువ్వు ఎందుకు ఇన్సర్ట్ చేస్తానని చెప్పే ఇప్పుడు? ఇవన్నీ ఏంటి ఇవన్నీ? కాలమ్స్. కాలమ్స్. మరి డేటా అంటావు? కాలమ్స్ సార్. కాలమ్స్ లో కాలమ్స్ విత్ డేటా. కాలమ్స్ విత్ డేటా. డేటా లేదు కదా? డేటా లేదు సార్. కాలమ్స్ విత్ నేమ్స్. కాలం విత్ నో డేటా. నో డేటా. ఎస్ సార్. అవునా కాదా? సో అవును. ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దామా? రెడీయా? ఒకసారి ఇప్పుడు టీచర్స్ ఐడి అనేది చాలా మంది అంటే మిక్స్ చేస్తారు కదా, నెంబర్స్ ప్లస్ నెంబర్స్ తో కలిపి, నెంబర్స్ క్యారెక్టర్స్ కలిపిస్తారు కదా ఐడి అని. నెంబర్స్ క్యారెక్టర్స్ కలిపిస్తారు కదా. ఇప్పుడు లైక్ అది ఓకే, అది ప్రశాంత్ నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా, అర్థం చేసుకోండి. టీచర్ ఐడి అంటే నేను నంబర్ పెట్టుకొని మారుతారు. ఇక్కడ ఆబ్వియస్ గా VARCAT2 యూజ్ చేస్తారు. అది అంతే సింపుల్. నేను టీచర్ ఐడి నంబర్ వస్తుంది అనుకోండి, నా మైండ్ నేను నంబర్ దీని అర్థం మీకు అర్థం. అదే నేను చెప్పేది ఏంటి అంటే, నాకు టీచర్ ఐడి నంబర్ వస్తుంది అనుకోని నంబర్ పెట్టుకున్నా. ఇప్పుడు మీకు అట్లా కాకుండా ఆల్ఫా న్యూమరిక్స్ వస్తే మీరు ఇక్కడ ఏం పెట్టుకుంటారు? VARCAT2 పెట్టుకుంటారు. అర్థమైందా? నేను ఇదే ఎందుకు పెట్టానంటే నేను రీజన్ అది, నాకు టీచర్ ఐడి నంబర్ వస్తుంది అనుకో నేను నంబర్ పెట్టుకున్నా. నెక్స్ట్ ఇన్సర్షన్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు సింటాక్స్ ఎలా అంటే ఇన్సర్షన్ స్టేట్మెంట్స్ కి చూడండి, మీకు SQL అంతా సింటాక్స్ లోనే ఉంటుంది. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ టీచర్ ఐడి అనేది నాకు నెంబర్, అవునా? సో 20322. నెక్స్ట్ అయిపోయింది. టీచర్ ఐడి నేను ఇన్సర్ట్, సారీ సింటాక్స్ కదా ఇది. ఓకే, కాలమ్ 1 వాల్యూ column 2 value, column 3 value, column 4 value, column 5 value. సో ఇక్కడ చూడండి, ఇది సింటాక్స్. ఇది ఇక్కడ మీకు ఇది ఒక సింటాక్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇన్సర్ట్ ఇన్ టేబుల్ నేమ్ వాల్యూస్ కాలమ్ 1 వాల్యూ, కాలమ్ 2 వాల్యూ అని చెప్పి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇదే రిప్లికా మన టేబుల్ మీద పెడితే ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ టేబుల్ నేమ్ ప్లేస్ లో ఏమొస్తుంది? టీచర్. ఏమొస్తుంది చెప్పాలి అందరు. ఈ టేబుల్ నేమ్ ప్లేస్ లో ఏమొస్తుంది? టీచర్స్ అని వస్తుంది. ఇన్సర్ట్ ఇంటూ టీచర్స్ లో ఏం ఇన్సర్ట్ చేస్తున్నావు నువ్వు? ఐడి నేమ్. ఏం ఇన్సర్ట్ చేస్తున్నావు? వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నావు. అంటే నువ్వు చెప్తున్నావు ఆర్కిల్ కి ఏమని, అరే బాబు టీచర్స్ అనే దాంట్లో ఇన్సర్ట్ అవ్వు. ఏం ఇన్సర్ట్ అవుతావు అంటే వాల్యూస్ ఇన్సర్ట్ చేయి. ఇన్సర్ట్ ఇంటూ మ్యూట్. ఇంత వాడేసిన నువ్వేం అవుతావు? ఇన్సర్ట్ ఇంటూ టీచర్స్ వాల్యూస్. ఇక్కడ కాలమ్ 1 వాల్యూ ఏంటి? కాలమ్ 1 వాల్యూ టీచర్ ఐడి నేను ఏమి ఇస్తానంటే 20344 అని ఇస్తున్నా. అంటే ఏంటి? ఏదో ఒక ఐడి. ఇక్కడ 20344 అనే ఇయ్యాలా? చెప్పండి. 20344 ఇయ్యాలా? ఏదో ఒకటి ఇవ్వు. బట్ మీ క్లయింట్, మీ టీమ్ లో ఏదైనా డేటా ఉంటే మీరు ఆ డేటా ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు మీ ప్రాక్టీస్ కోసం కాబట్టి ఏదో ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏంటి? కాలమ్ 2. ఇక్కడ నేమ్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇంకా ఇవన్నీ తీసేస్తా వెయిట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ఇది ఫస్ట్ వాల్యూ అయిపోయింది కాబట్టి నేనేం పెట్టుకున్నాను? కామా పెట్టేసుకున్నా. నెక్స్ట్ వాల్యూ ఏముంది? నాకు నేమ్ అని ఉంది. ఏం వాల్యూ చెప్పండి మీరు?
ఏం వాల్యూ ఇది? varchar varchar 2 varchar 2 varchar 2 కాబట్టి అది ఏంటి? స్ట్రింగ్ కాలం, స్ట్రింగ్ వాల్యూ. స్ట్రింగ్ వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సింగిల్ కోట్స్ లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్ వాల్యూ మీరు ఇచ్చినప్పుడు సింగిల్ కోట్స్ లో ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను టీచర్ నేమ్ వచ్చి సుధీర్ అని పెడుతున్నా. సో సింగిల్ కోట్ ఎండ్. ఓకేనా? అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది మీకు. ఇదేంటిది? స్ట్రింగ్ వాల్యూ. సో స్ట్రింగ్ వాల్యూ ఎప్పుడు కూడా నీకు ఎలా దేంట్లో ఉండాలి? single quotes సింగిల్ కోట్స్ లో ఉండాలి. ఎందుకు? అది స్ట్రింగ్ వాల్యూ కాబట్టి. నెక్స్ట్ సాలరీ. సాలరీ సింగిల్ కోట్ లో ఉండాలి, నార్మల్ గా రాస్తే చాలా? నార్మల్ గా ఎందుకు రాస్తే సరిపోతుంది? అది నెంబర్ కాబట్టి. సాలరీ వచ్చి 1200. ఓకేనా? నెక్స్ట్ కామా సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏం డీల్ చేస్తామంటే ఫిజిక్స్. సో ఫిజిక్స్ అనేది ఏంటి నాకు మళ్ళీ ఇక్కడ? ఫిజిక్స్ అనేది ఏంటి? స్ట్రింగ్ కాలం. స్ట్రింగ్ కాలం కాబట్టి స్ట్రింగ్ కాలం అంటే కాబట్టి నేను సింగిల్ కోట్స్ లో పెట్టుకున్నా. ఇంకేమన్నా ఉన్నాయా వాల్యూస్ ఇవ్వాల్సినవి? అయిపోయిందా? ఇంకేమన్నా ఉన్నాయా వాల్యూస్ ఇవ్వాల్సింది? అయిపోయిందా? అయిపోయిందా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నాయా? అయిపోయింది. అయిపోయినప్పుడు నువ్వేం చేస్తావంటే బ్రాకెట్స్ ఇంకంతే క్లోజ్ చేసుకొని సెమికోలన్ పెట్టి. అర్థమైందా? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎత్తుకోపోయి ఏం చేస్తావు? ఈ స్టేట్మెంట్ ఎత్తుకోపోయి ఏం చేస్తావు? ఎస్క్యూఎల్ డెవలపర్ లో సెలెక్ట్ చేసుకొని రన్ ಮಾಡಿ. అర్థమైందా? 1 row ఇన్సర్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు మీరు మళ్ళీ ఇన్సర్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ సెలెక్ట్ చేశారనుకోండి, ఏమవుతుంది? మీకు ఇంకో డూప్లికేట్ వాల్యూ వస్తుంది. బట్ ప్రెసెంట్ మీన్ వైల్ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు నేను టాస్క్ ఇస్తా, నాకు ఒక్కొక్క రికార్డే ఉంటుంది ఆ టేబుల్లో. మీరు కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు రన్ చేసి నాకు డూప్లికేట్స్ వస్తున్నాయి, ఇది మళ్ళీ ఎలా అని చెప్పి అడిగితే ఇంకా డ్రాప్ స్టేట్మెంట్ చెప్పాల్సి వస్తుంది మీకు. అర్థమైందా? సో అందుకే రన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒకసారే రన్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు నాకు ఈ టేబుల్లో ఈ డేటా అనేది ఇన్సర్ట్ అయింది. సో టేబుల్లో డేటా ఇన్సర్ట్ అయిందో లేదా ఎలా చూస్తాం? అసలు నిజంగా ఈ టేబుల్లో ఇన్సర్ట్ అయిందా లేదా అని. స్టార్ ఫ్రమ్ ఆల్రెడీ నాకు ఈ స్టేట్మెంట్ రాస్తున్నాం కదా, రన్ చేయి. ఇన్సర్ట్ అయిందా డేటా? ఇప్పుడు నాకు ఇన్సర్ట్ అయిందా? చెప్పండి. ఇన్సర్ట్ అయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. సుధీర్, ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు అక్కడ సుధీర్ కి సింగిల్ కోట్స్ ఇచ్చారు కదా? అవును. అక్కడ ప్లస్ నెంబర్ కూడా యాడ్ అయ్యి వస్తే సింగిల్ కోట్స్ ఇవ్వాలా వద్దా? ఖచ్చితంగా ఇవ్వాలి కదా. varchar కాలం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? ఈ స్ట్రింగ్ లో నీకు ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్ వచ్చిందంటే ఏమి ఇస్తావు? ఖచ్చితంగా ఇస్తావు కదా, స్ట్రింగ్ కాలమే కదా అది కూడా. varchar యూజ్ చేస్తావు. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, 3122. చెప్పండి. ఇప్పుడు ఆ నేమ్ దగ్గర సుధీర్ అని ఉంది, సుధీర్ బాబు వస్తే మధ్యలో స్పేస్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. దీనికి ఇవ్వచ్చు, రికార్డ్స్ కి ఇవ్వచ్చు, కాలం నేమ్స్ కి ఇవ్వకూడదు. ఓకే, క్లియర్. ఇప్పుడు నేను అదే నెక్స్ట్ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి, సంతోష్ కుమార్ అని ఇచ్చా నేను. ఓకేనా? ఇప్పుడు 23,800 అతను వచ్చి ఏం చెప్తాడు? మ్యాథ్స్. సో ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకుంటే ఇది రన్ చేస్తున్నా నేను. ఇక్కడ చూడండి, రన్ చేశా. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టీచర్స్ చేస్తే చూడండి, విత్ స్పేస్ ఇన్సర్ట్ అయిందా నాకు? అర్థమైంది కదా? మీరు కాలం నేమ్స్ కి ఇవ్వకూడదు స్పేస్ తో, రికార్డ్స్ కి ఇవ్వచ్చు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఇంకోటి ఏం చేస్తున్నానంటే కుమార్ టూ 178 564
తెలుగు. సో ఇప్పుడు ఇది రన్ చేస్తున్నా. ఏమొచ్చింది ఎర్రర్? ఎర్రర్ ఏమొచ్చింది టీచర్స్ చెప్పాలా, కరెక్ట్ గా చెప్పాలి నాకు. ఎర్రర్ ఏంటి చదివి అర్థం చేసుకొని చెప్పండి. ఏం ఎర్రర్ ఇది? మాక్సిమం దాటదు. 20 మాక్సిమం marks 20 దాటదు. length ఇచ్చాము, Varchar 21 మనం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. యాక్చువల్ గా త్రిశూల్ కుమార్ శెట్టి అనే నేమ్ లో మీకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 21 క్యారెక్టర్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? బట్ మనం యాక్చువల్ గా ఎంత ఇవ్వాలి నేమ్ లో? 20 క్యారెక్టర్స్ మాత్రమే ఇవ్వాలి. బట్ నీకు ఎన్ని ఇస్తున్నాం ఇక్కడ? మనం 21 ఇస్తున్నాం కాబట్టి అందుకే ఎర్రర్ వస్తుంది. అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే రీసైజ్ చేసుకొని మళ్ళీ రన్ చేస్తున్నా. సో 1 రో ఇన్సర్ట్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు సో ఇది ఒక లెవెల్ ఆఫ్ ఇన్సర్షన్. నీట్ గా అర్థం చేసుకోండి. ఇది ఒక లెవెల్ ఆఫ్ ఇన్సర్షన్. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్సర్షన్ ఏంట్రా అంటే ఇది కొంచెం పెట్టి వినండి, బుర్ర పెట్టేనండి. ఇప్పుడు నాకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ? 4. నాకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ? 4 కాలమ్స్ ఉన్నాయా? ఇప్పుడు మా క్లయింట్ ఏం చేశాడంటే వాడికి ఓన్లీ టీచర్ ఐడి మాత్రమే తెలుసు, టీచర్ నేమ్ తెలుసు. వీడు ఏంటి న్యూలీ జాయినింగ్ ఎంప్లాయీ, అవునా? వాడి పేరేం పేరంటే హేమంత్ రాథోడ్ అనుకుందాం. సో వాడి పేరు హేమంత్ రాథోడ్. ఇప్పుడు వాడి ఐడి ఏంటంటే జనరేట్ అయింది కాబట్టి మాకు ఐడి ఇచ్చారు, వాడి నేమ్ ఇచ్చారు. బట్ వాడి శాలరీ ఇంకా డిసైడ్ చేయలా. అతను ఏ సబ్జెక్ట్కి వెళ్తాడో కూడా డిసైడ్ చేయలా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారు? కామా పెట్టుకున్నా. నేను ఈ 2 వాల్యూస్ ఇవ్వాలా, ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ 2 వాల్యూస్ లేదు అనుకుంటే ఏమవుతుందో తెలుసా? చూడండి, మీరే చూడండి ఇక్కడ ఏమవుతుందో. ఈ స్టేట్మెంట్ రన్ అవుతుందా నాకు? చూడండి. టీవీ పెట్టుకొని క్లాస్ వింటారు ఇంట్లో. ఇక్కడ చూడండి ఎర్రర్ ఏమొస్తుంది? నాట్ ఇనఫ్ వాల్యూస్. అంటే అర్థం ఏంటి అంటే అర్థం చేసుకోండి. అర్థం ఏంటి అంటే అరే బాబు యాక్చువల్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి. బట్ నువ్వు ఎన్ని కాలమ్స్ కి వాల్యూస్ ఇస్తున్నావు బాబు అన్నట్టు. నువ్వు 2కి ఇస్తున్నావు. ఈ 2 పోయి 4th మ్యాచ్ అవుతున్నాయా? ఒక టేబుల్ నువ్వు ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలం వాల్యూస్ ఇవ్వాల్సిందే నువ్వు. బట్ ఇక్కడ నువ్వు ఎన్ని ఇస్తున్నావు? 2 మాత్రమే ఇస్తున్నావు. ఇక్కడ నీకు ఒరిజినల్ కాలమ్స్ ఎన్ని? 4 ఒరిజినల్ కాలమ్స్ ఇక్కడ. అర్థమవుతుందా? ఇలాంటి సిచ్యువేషన్ లో నువ్వేం చేస్తావు? ఇలాంటి సిచ్యువేషన్ లో అంటే నీకు ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఇచ్చాడు నీ క్లయింట్. శాలరీ డిసైడ్ చేయాలా, సబ్జెక్ట్ డిసైడ్ చేయాలా, బట్ రికార్డ్ జనరేట్ చేయి అంటున్నాడు. ఏం చేస్తావు? నల్ వాల్యూ. ఎగ్జాక్ట్లీ నల్ కామా నల్. అంటే నీకు ఒక కాలంలో నువ్వేం ఇన్సర్ట్ చేసుకోదలుచుకోవట్లేదు అనుకుంటే సింపుల్ గా నువ్వేం పెడతావు? నల్ అని పెడతావు. అర్థమైందా? ఇప్పుడు ఇది రన్ చేస్తున్నాను చూడండి. ఇన్సర్ట్ అయిందా? ఇప్పుడు ఈ రికార్డ్ చూడండి ఎట్లా వచ్చిందో. సో 4, 5, 6, 7 హేమంత్ రాథోడ్. ఈ పక్కనంతా ఏమొచ్చింది మీకు? నల్ అనేది ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ నల్ అని చూపిస్తుంది. బట్ ఇది వర్డ్ కాదండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఏంటంటే ఒక స్పేస్, ఖాళీ స్పేస్ అని చెప్పి. ఇక్కడ మీకు వాల్యూ ఏముండదు. చూడండి నేను దీన్ని క్లిక్ చేసి నాకు వాల్యూ చూపిస్తుందా? బట్ ఇక్కడ నేను క్లిక్ చేస్తే చూడండి ఏం చూపిస్తుంది? బ్లాంక్ స్పేస్. అర్థమైందా? ఇది వర్డ్ కాదు, నల్లు చూపించడానికి అలా చూపిస్తుంది. బట్ ఇది బ్లాంక్ స్పేస్. అర్థమైందా? సో ఈ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు థింక్ దట్ ఇప్పుడు అంటే మీకు ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 కాలమ్స్ కి వాల్యూస్ ఇస్తే రిమైనింగ్ 2 కాలమ్స్ నల్ పెట్టుకోవడం పెద్ద కష్టం ఏం లే. ఇప్పుడు అలా కాకుండా నాకు ఒక టేబుల్లో 250 కాలమ్స్ క్రియేట్ చేశాను అనుకోండి నేను మామూలుగా. ఆ 250 కాలమ్స్ లో నువ్వు ఓన్లీ 5 కాలమ్స్ కి వాల్యూస్ ఇవ్వాలా. రిమైనింగ్ 245 కాలమ్ వాల్యూస్ అంతా ఏం లేవు అనుకుందాం.
ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఎక్కడైతే ఆ 5 వాల్యూస్ ఉంటాయో అక్కడ మాత్రం వాల్యూస్ పెట్టి రిమైనింగ్ వాటికంతా కామా నల్, మళ్ళీ కామా నల్, మళ్ళీ కామా నల్, మళ్ళీ నల్ అని లెక్క పెట్టుకొని 1 2 3 ఇట్లా 245 టైమ్స్ నువ్వు నల్ పెట్టుకుంటా పోతావా? నో సార్. పెట్టండి పర్లే. ఇప్పుడు చెప్పారు కదా మీరు నల్ అని పెట్టుకుందామని. టైం వేస్ట్. చెప్పండి రిమైనింగ్ 245 కాలమ్స్ కి నల్ 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 ఇట్లా 240. ఒకేసారి టేబుల్ లో పెట్టేస్తాం. ఇప్పుడు మీరు ఇట్లా రిమైనింగ్ 245 కాలమ్స్ కి నల్ అన్ని రాసుకుంటా వెళ్తారా? నేను చెప్పేది కాన్సెప్ట్ అర్థం అవుతుందా? ఫస్ట్ అది చెప్పండి. అర్థమవుతుందా? నేను ఏ సినారియోలో మాట్లాడుతున్నాను అర్థం అవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు మీకంటే ఈ 4 కాలమ్స్ లో 2 కాలమ్స్ మాత్రమే వాల్యూస్ వచ్చాయి, రిమైనింగ్ 2 కాలమ్స్ వాల్యూస్ లేవు కాబట్టి పెద్ద కష్టపడలా. మీరు 2 నెలలు పెట్టుకున్నారు, ఇన్సర్ట్ చేశారు, అయిపోయింది. బట్ అదే ఒక టేబుల్లో 250 కాలమ్స్ ఉన్నాయనుకోండి, ఆ 250 కాలమ్స్ లో ఓన్లీ 5 కాలమ్స్ కే నాకు వాల్యూస్ ఉన్నాయి, మిగతా 245 కాలమ్స్ నల్లు ఉన్నాయి అనుకోండి, ఏం లేవు. అప్పుడు నేనేం చేస్తాను, ఆ వాల్యూస్ 5 వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాల్యూస్ ఇచ్చి రిమైనింగ్ 245 దానికి నేను నల్ 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 అని పెట్టుకుంటూ వెళ్తానా? చెప్పండి. పెడదామంటే పెడదాం, మీ ఓపిక. చెప్పండి. నో సుధీర్. నో కదా. అందుకే మనం ఏం చేద్దామంటే ఇంకొక సినారియో ఉంది, ఇంకొక వేరే లెవెల్ ఆఫ్ ఇన్సర్షన్. అదేంట్రా అంటే ఇన్సర్ట్ ఇంటూ టీచర్స్. ఇక్కడ సపోజ్ నాకు ఇక్కడ ఎన్ని కాలమ్స్ కి వచ్చాయి, ఓన్లీ వాల్యూస్ 2 వాల్యూస్ కి మాత్రమే, 2 కాలమ్స్ కి మాత్రం నాకు వాల్యూస్ ఉన్నాయి. ఆ కాలమ్ నేమ్స్ తీసుకోండి ఫస్ట్, కామా నేమ్. ఇప్పుడు ఈ 2 కి మాత్రమే నాకు వాల్యూస్ ఉన్నాయి, అవునా? వాల్యూస్ ఇప్పుడు ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇన్సర్ట్ చేసి మాట్లాడదాం. ఏం మిస్ అయింది ఇక్కడ? కోట్ మిస్ అయింది. టీచర్స్. సో 1 రో ఇన్సర్టెడ్, అవునా? ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టీచర్స్ చేయండి. ఇప్పుడు మీరు చెప్పండి, దీనికి డిఫరెన్స్ ఏంది? అంటే నీకు ఇది ఒకేలా ఇన్సర్ట్ అయింది, ఇది ఒకేలా ఇన్సర్ట్ అయింది, ఇది ఒకేలా ఇన్సర్ట్ అయింది. బట్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడుంది మీకు? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడుంది? నువ్వు ఎలా ఇన్సర్ట్ చేస్తున్నావో ఆ విధానంలో ఉంది. చూడండి, ఇప్పుడు ఒక ఫ్రెషర్ తీసుకొచ్చి వారికి ఇన్సర్షన్ రాయమంటే ఇట్లా రాస్తాడు. అదే ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ తీసుకొచ్చి ఒక ఇన్సర్షన్ రాయమంటే నాకు వాల్యూస్ ఇలా ఉన్నాయంటే ఎలా రాస్తాడు? పైది ఫాలో అవుతాడా, కిందది ఫాలో అవుతాడా? చెప్పండి, పైది ఫాలో అవుతారా, కింద ఫాలో అవుతారా? కిందదే ఫాలో అవుతాడు. ఎందుకు? వారికి తెలుసు ఏవైతే వాల్యూస్ ఉంటాయో వాటికి మాత్రమే ఇచ్చుకుంటారు, రిమైనింగ్ ఓల్డ్ మాన్యువల్ గా పెట్టాల్సిన అవసరం లే. ఇప్పుడు మీరు చూడండి, ఒక 2 కాలమ్స్ కి మీరు నల్ పెట్టారు అనుకుంటే, ఒకవేళ 250 కాలమ్స్ ఉంటే రిమైనింగ్ 245 కాలమ్స్ మీరు నల్ పెట్టుకుంటూ వెళ్తారా? అది ఎంత టైం టేకింగ్ అదే. అందుకే ఏం చేస్తావు, ఒకవేళ ఆ సినారియోనే నీకు వస్తే ఇక్కడ ఏం చేస్తావంటే కామా పెట్టుకొని రిమైనింగ్ 3 కాలమ్స్ కూడా ఇస్తావు, ఇక్కడ ఈ వాల్యూస్ ఇస్తావు. ఆబ్వియస్లీ రిమైనింగ్ 245 కాలమ్స్ ఏమైపోతుంది? రిమైనింగ్ 245 కాలమ్స్ ఏమైపోతుంది? నల్ అయిపోతుంది. క్లియరా ఇక్కడ దాకా అందరికి? హేమంత్ క్లియరా? ఓకే అన్న. స్టార్టింగ్ లో కొంచెం డౌట్ ఉంది, అది లాస్ట్ లో అడుగుతాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఒకే స్టేట్మెంట్. ఇప్పుడు మీరు పెద్దగా గమనిస్తే ఇది ఎలా ఉందో ఇది అలానే ఉంది డేటా నాకు. బట్ లాంగ్ రన్ లో ఏది పనిచేస్తుంది మీకు? టైం టేకింగ్ ఏంది? ఒక టైం టేకింగ్ ఏంటి మీకు? ఇది టైం టేకింగ్.
మీరు ఆబ్వియస్ గా మీరు ఏం చేస్తున్నారంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేటివి ఇస్తూ ఉంటారు, మెమరీ అనేది తీసుకుంటుంది. బట్ ఇది అలా కాదు, మీకు ఎంత వరకు ఉన్నాయో అంతవరకే ఇస్తారు వాల్యూస్. రిమైనింగ్ వాటికి అది ఆటోమేటిక్ గా నల్ది చేసుకుంటది. క్లియరా? 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 నెక్స్ట్ ఇప్పుడు గబగబా ఇంకొక టేబుల్ చెప్తా చూడండి. నేను మీకు ఇంకొక టేబుల్ ఏం చెప్తాను రా అంటే ఏం చెప్దాం, ఏం టేబుల్ చేద్దాం? ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉంది. మార్క్ లిస్ట్. సూపర్ మార్కెట్. స్టూడెంట్స్ టేబుల్. మూవీస్. మార్క్ లిస్ట్. ఓకే, ఏదో ఒకటి మార్క్ లిస్ట్. ఓకేనా? సీరియల్ ఐడి. సో సీరియల్ ఐడి ఏమొస్తుంది మీకు? నంబరా వేర్కారా? చెప్పండి నంబర్. నెక్స్ట్ నేమ్. నేమ్ ఏమొస్తుంది? వేర్కా 2 ఆఫ్. ఖచ్చితంగా సైజ్ ఇవ్వాలని చెప్పాను నేను. 15 అని ఇద్దాం. 15. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ రిజల్ట్ ఎలా ఉండాలి అంటే పాస్ ఆర్ ఫెయిల్ అని రావాలి. PASS పాస్ ఆర్ FAIL ఫెయిల్ అని రావాలి. అంటే ఏం పెడతాం? వేర్కా 2 ఆఫ్ 10 అని పెట్టుకుందాం. వేర్కా 2 ఆఫ్ 10. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఇంకోటి వన్ మోర్ ఏంట్రా అంటే ఇక్కడ డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్. డేట్ ఆఫ్ పాస్ ఇక్కడ, లేదంటే డేట్ ఆఫ్ పాస్ అందరు పాస్ అవ్వరు కదా. డేట్ ఆఫ్ రిజల్ట్. డేట్ ఆఫ్ రిజల్ట్ ఇక్కడ ఏం వాడతాం? డేట్ ఆఫ్ రిజల్ట్ అంటే డేట్ అని వాడతాం. నెక్స్ట్ ఇక్కడ మార్క్స్ అవుట్ ఆఫ్ 100కి రాద్దాం. ఎంత అవుట్ ఆఫ్ 100 అంటే ఇక్కడ ఏం పెడతాం? నెంబర్ ఆఫ్ 100. ఇప్పుడు ఇంతే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది మార్క్ లిస్ట్. ఇప్పుడు ఇది ఎత్తుకోపోయి ఎక్కడ చేద్దాం ఇప్పుడు? SQL డెవలపర్ లో ఇవన్నీ తీసేసేయండి. కంట్రోల్ V. ఇప్పుడు రన్ చేయండి. టేబుల్ మార్క్ లిస్ట్ క్రియేట్ అయినా క్రియేట్ అవ్వలేదా? క్రియేట్ అయ్యింది. ఇప్పుడు డేటా ఉందా లేదా చూస్తా. ఫస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మార్క్ లిస్ట్. రన్ చేయండి. ఇప్పుడు మీకు ఏమైనా డేటా ఉందా ఇక్కడ? డేటా లేదు. ఏం చేద్దాం? డేటా అనేది ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ మార్క్ లిస్ట్ వాల్యూస్. ఫస్ట్ అన్నిటికి ఇన్సర్ట్ చేద్దాం. 4235 కామా నేమ్ వచ్చి ఏం పేరు పెడతాం చెప్పండి? కళ్యాణ్. నెక్స్ట్ రిజల్ట్ కళ్యాణ్ పాస్ ఆఫ్ ఫెయిల్ అనువా? పాస్. నెక్స్ట్ డేట్ ఆఫ్ రిజల్ట్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు మామూలు డేట్ ఆఫ్ రిజల్ట్ అంటే మీరు 23-01-2023 అని రాయేసుకోండి. మామూలుగా రాసేసుకోవచ్చు. కామా నెక్స్ట్ ఏంటిది? మార్క్స్ ఇక్కడ చూడండి. ఏంటది మార్క్స్? ఎంత ఇద్దాం? 84 అని ఇద్దాం. ఇప్పుడు రన్ చేయండి. ఏమైంది? 1 రో ఇన్సర్టెడా? ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మార్క్ లిస్ట్ చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డేట్ ఆఫ్ రిజల్ట్ ఎలా ఉంది మీకు చూడడానికి డేట్ ఆఫ్ రిజల్ట్ ఎలా ఉంది? హలో, చూడడానికి డేట్ ఆఫ్ రిజల్ట్ ఎలా ఉంది మీకు ఇక్కడ?
ఇది It is not looking good. కదా. ఇప్పుడు నేను ఇది ఇలాగనే ఇన్సర్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంది, అది మీరు లైవ్ గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేనేం చేస్తానంటే సెలెక్ట్ 2_ లేదంటే డేట్ ఆఫ్ రిజల్ట్ కామా, అంటే ఈ 2_ రిజల్ట్ మీరు ఏం చూడొద్దు, నేను మీకు చూపిస్తున్నా. ఇదంతా ఏం చూడొద్దు మీరు, నేను అది ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎలా చెప్తా. సో ఇక్కడ మీరు చూసారా ఏమొచ్చింది, మండే అని వచ్చింది. బట్ యాక్చువల్ గా అంటే ఇప్పుడు 2, 3, 1 ఇద్దామండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 23rd 1 ఏమొచ్చింది మీకు ఇక్కడ, 23/1/23 మండే అని వచ్చింది, అవునా? ఇప్పుడు మీకు ఇక్కడ యాక్చువల్ గా ఏంటి అంటే మండే అని చూపిస్తుంది, బట్ కొన్ని సిస్టమ్ వర్షన్స్ లో మీకు స్ట్రింగ్ తో ఇన్సర్ట్ చేస్తే ఇది చూపించదు, అసలు చూపించదు. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఇలా ఇన్సర్ట్ చెయ్యరు. ఎలా ఇన్సర్ట్ చేస్తారంటే మీకు ఒకరితో సంబంధం లేదు, మీరు ఎప్పుడు కూడా ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇలా ఇన్సర్ట్ చేస్తే దాని అర్థం ఏంది? డేటా స్ట్రింగా ఇలా ఇన్సర్ట్ చేస్తే మీరు ఇలా ఇన్సర్ట్ చేస్తే డేటా స్ట్రింగా మామూలుగా ఏం పెడతారు, స్ట్రింగ్ అంటే మీరు స్ట్రింగ్ లానే ఇన్సర్ట్ చేస్తున్నారు. అందుకే నెక్స్ట్ రికార్డ్ ఏం చేస్తారంటే చూడండి, ఇలా ఇన్సర్ట్ చేయొద్దు. 3423 నెక్స్ట్ నేమ్ ఏమొచ్చిందంటే సుప్రీత్, నెక్స్ట్ ఫెయిల్, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు నువ్వేం ఇన్సర్ట్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు ఇక్కడ డేట్ ఇన్సర్ట్ చేస్తున్నావు. సింపుల్ గా బ్లైండ్ గా 2_ డేట్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకో. 2_ డేట్ ఆఫ్ ఇప్పుడు సపోజ్ February 12th 2023 అని చెప్పి ఇన్సర్ట్ చేయాలి అనుకో, లేదనికే Feb 14th 2023 అన్నాను అనుకో. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కోడ్స్ లో పెట్టి 12/02/2023 కోడ్స్ ఎండ్ కామా ఏ ఫార్మాట్ లో ఉంది ఇది మీకు, ఇది ఏ ఫార్మాట్ లో ఉంది చెప్పండి, ఏ ఫార్మాట్ ఇది? -MM-YYY. సో కోడ్స్ ఎండ్ చేసుకోండి, అంతే. ఇట్లా ఇన్సర్ట్ చేయండి. ఇట్లా ఇన్సర్ట్ చేసి మీరు ఏం చెప్తున్నట్టు ఆర్కెల్ కి, అరే బాబు ఇది స్ట్రింగ్ కాదురా నాయన, ఏంటిది డేట్, నేను డేట్ ఇన్సర్ట్ చేస్తున్నా అని చెప్పి నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు. ఇంక్లూడింగ్ ఏం చేసి చెప్తున్నావు, మరి ఫార్మాట్ చూపించి మరీ చెప్తున్నావు. అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పండి, ఈ డేట్ ఇన్సర్షన్ కి డిఫరెన్స్ ఉందా? అర్థమైందా? సో ఇప్పుడు మీకు యాక్చువల్ 100% రీజనబుల్ ఇది అనిపిస్తుందా, ఇది అనిపిస్తుందా? ఏదనిపిస్తుంది? సెకండ్ అనిపిస్తుంది. ఇదే కాదు, ఏదైనా సింపుల్ బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. ఏదన్నా డేట్ వాల్యూ మీరు ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఇన్సర్ట్ చేసేయండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డేట్ అంటే మీరు ఏదైతే డేట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా ఆ డేట్, ఆ ఫార్మాట్, అంతే. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఇంకా అవ్వాలా నాది, ఇంకొక కాలం వాల్యూ ఉంది కదా, సో కామా పెట్టుకొని మార్క్స్ ఏమి ఇస్తానంటే 76 అని ఇస్తున్నా. ఇప్పుడు అయింది నాది. అర్థమైందా? ఇప్పుడు రన్ చేయండి. సో 1 row ఇన్సర్టెడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, Feb 12/23 సండే. సో Feb 12th ఏమొచ్చింది మనకి, సండే. అర్థమైందా? సో ఈ మంది కరెక్ట్ వస్తుంది, బట్ ఇది కూడా కరెక్ట్ గానే వస్తుంది. బట్ చాలా మంది ఏం చేస్తారు, టైప్ సేవ్ చేయడానికి ఇలా చేస్తారు,
డేట్ ని ఇలా పెట్టేస్తారు. బట్ అది రాంగ్ ప్రొసీజర్. అది మీరు ఒకవేళ డేట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే మీరు ఇలా ఇన్సర్ట్ చేసుకోండి. అర్థమైందా? సో మీరు చెప్పండి, మీ రియల్ టైంలో ఎంతమంది ఇలా చేస్తున్నారు? డేట్ ఇన్సర్ట్ చేయాలంటే ఇలా చేస్తున్నారా, ఇలా చేస్తున్నారా? నేను ఇంకోటి డేట్ టైం నౌ అనే ఫంక్షన్ యూస్ చేస్తాను. అది డేట్ టైం, అది సీక్వెల్ సర్వర్ లో. ఓకే. సో అది క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సో అది ఈరోజు సెషన్. రేపు ఆల్రెడీ ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఈ క్లాస్ అయిపోగానే విత్ ఇన్ 2 hours లో 1 hour లో నేనేం చేస్తానంటే 5 tables క్రియేట్ చేయమని టాస్క్ పంపిస్తా. 5 tables క్రియేట్ చేయమని టాస్క్ పంపిస్తా. ఇప్పుడు మీరు నాకేం చేస్తారంటే నీట్ గా చూడండి. ఇప్పుడు ఇదండి, నేనేం చేశానంటే ఒక టేబుల్ క్రియేట్ చేయమని చెప్పి టాస్క్ ఇచ్చాను కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మార్క్ లిస్ట్ ఒకటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ ఏం క్రియేట్ చేస్తాం, టీచర్స్ అని చెప్పా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నాకు డాక్యుమెంట్ చేయాలి వర్డ్ లో. అందరు చెప్పిన వర్డ్ డాక్యుమెంట్ చేయాలి. ఎలా అంటే ఈ స్టేట్మెంట్స్ టీచర్ కి మీరు ఇన్సర్ట్ చేస్తుంటారు కదా స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్స్ అన్ని ఫస్ట్ ఏం చేస్తారంటే వర్డ్ లో పెట్టేసేయండి. టేబుల్ 1 క్రియేషన్ నేము ఇన్సర్షన్ స్టేట్మెంట్స్ కింద అవుట్పుట్ అని చెప్పి దీన్ని స్క్రీన్ షాట్ తీయండి. తెలుసా అందరికి స్క్రీన్ షాట్ ఎలా తీయాలో? దీని వరకు స్క్రీన్ షాట్ ఎలా తీయాలో తెలుసా అందరికి? తెలీదు. తెలీదు. స్క్రిప్టింగ్ టూల్ అని ఉంటుంది ప్రతి ఒక్క సిస్టమ్ లో. స్క్రిప్టింగ్ టూల్ యూజ్ చేసుకొని న్యూ కొట్టి సింపుల్ గా ఏం చేస్తారంటే ఇంతే అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ కాపీ చేసుకొని మీ వర్డ్ లో పేస్ట్ చేసేయండి. నేను ఎందుకు ఇలాంటివి చేయిస్తానంటే, ఎందుకు చెప్పండి? మీరు నీట్ గా డాక్యుమెంట్ చేసి నాకు ఆ కాపీ పేస్ట్ చేసి ఎందుకు చేయిస్తాను నేను ఇవన్నీ? ఎందుకు చేస్తాను? మీరు నేర్చుకుంటారు. మీరు రేపు రియల్ టైం పోతే డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా చేయాలి. మీరు ఆ డాక్యుమెంటేషన్ ఇప్పటి నుంచే నేర్చుకుంటారు. మొత్తం ఆ ఒక్క వర్డ్ డాక్యుమెంట్ లో టేబుల్ 1 నేను ఇచ్చిన టేబుల్ నేము కింద ఇన్సర్షన్ స్టేట్మెంట్స్, దాని కింద అవుట్పుట్. అది ఒక సెట్ ఒక టేబుల్ కి. ఇంకో టేబుల్ కి సేమ్ అంతే, టేబుల్ 2 టేబుల్ నేము ఇన్సర్షన్ స్టేట్మెంట్స్ కింద అవుట్పుట్. అట్లా నేను ఎన్ని టేబుల్స్ ఇస్తాను టాస్క్, అన్ని టేబుల్స్ ఒకే డాక్యుమెంట్ లో ఉండాలి, ఒక వర్డ్ లో ఉండాలి. ఆ వర్డ్ కి నేమింగ్ ఏమి ఇవ్వాలి అంటే చెప్తున్నాను చూడండి. ఆ వర్డ్ కి నేమింగ్ ఏమి ఇవ్వాలంటే మీరు మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేము _ టాస్క్ 1. ఈరోజు ఏం టాస్క్ ఇది? టాస్క్ 1 మీరు టాస్క్ 1 అని ఇవ్వండి. టాస్క్ 1 అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కళ్యాణ్ చేసి నాకు గ్రూప్ లో పెట్టాడు అనుకో, ఆ ఫైల్ నేమ్ ఎలా ఉండాలంటే కళ్యాణ్ _ టాస్క్ 1 అని ఉండాలి. అర్థమైందా? నేనేం చేస్తానంటే సింపుల్ గా ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి నేను చూసుకొని వెరిఫై చేసుకొని నేను ఇక్కడ నోట్ చేసుకుంటా టాస్క్ 1 డన్ అని చెప్పి కళ్యాణ్. అర్థమైందా? మీరు గ్రూప్ లో తీసి ఫోటోలు పెట్టద్దు, అవతల డిస్టర్బెన్స్ గా ఉంటది. సింపుల్ గా ఆ క్యాప్చర్ ని వర్డ్ లో కాపీ పేస్ట్ చేసుకొని వర్డ్ డాక్యుమెంటేషన్ ఫైల్ పంపించండి నాకు. వర్డ్ లో డాక్యుమెంటేషన్ చేసి పంపించండి నాకు నీట్ గా. అర్థమైందా? రెఫరెన్స్ అడిగితే ఎలా అంటే చెప్తాను చూడండి. ఒక్క నిమిషం, మీ ముందు బ్యాచ్లు పెట్టుంటారు. ఒక్క నిమిషం, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా చేతిలో? ఒక్క నిమిషం. ఉంది 5 minutes కూడా. చేసుకో.
ఇద్దండి గ్రూప్ లో పంపించాను చూడండి ఒకటి. ఇక్కడ చూడండి, నేను ఈ క్వేరీస్ అడిగా మామూలుగా. ఇప్పుడు నేను మీకు ఇన్సర్షన్ స్టేట్మెంట్స్ రాయమని చెప్పా కదా, ఇవన్నీ ఇది కాదు, ఇది క్వేరీస్. జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా నేను. ఓకేనా? ఎలా రాస్తారు వీళ్ళు, ఎలా చేస్తున్నారు? ఒక క్వేరీకి ఓన్లీ అవుట్పుట్ మాత్రం ఇచ్చారు, క్వేరీ రాయలా. ఎందుకు? క్వేరీ రాస్తే ఏమవుతుంది? గ్రూప్ లో పెడితే ఏమవుతుంది? క్వేరీస్ రాసి మిగతా వాళ్ళు ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నీట్గా చూడండి, మీరు అవుట్పుట్ అంటే టేబుల్ నేమ్ పెట్టి జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది ఒక్కటే కాపీ చేసేయండి. ఇన్సర్షన్ స్టేట్మెంట్స్ కాపీ చేస్తారా బోర్డులోకి? ఎందుకంటే మీరు గ్రూప్ లో పెట్టాలి దీన్ని. ఇన్సర్షన్ స్టేట్మెంట్స్ పెడితే ఏమవుతుంది? ఇవన్నీ పెడితే ఏమవుతుంది గ్రూప్ లో, నువ్వు రాసే డాక్యుమెంట్ లో? చెప్పాలి అందరూ, ఏమవుతుంది? ఆన్సర్ తెలిసిపోద్ది. ఇన్సర్షన్ స్టేట్మెంట్స్ రాస్తేనే అవతల వాళ్ళ కాపీ పేస్ట్ రన్ చేసుకుంటారు. అర్థమైందా? సో అందుకే ఏం చేస్తారు మీరు ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తారు? ఓన్లీ క్వశ్చన్ అవుట్పుట్. ఓన్లీ క్వశ్చన్ కూడా కాదు, అంటే టేబుల్ నేమ్ పెట్టి అవుట్పుట్ పెట్టేసేయండి. అంటే ఏంటి? ఇప్పుడు టేబుల్ నెంబర్ 1 టీచర్స్ కింద అవుట్పుట్ పెట్టేసండి అంతే. బట్ నాకు ఎలా తెలుస్తుంది మీరు ఇన్స్ట్రక్షన్ కరెక్ట్ గా రాసారా లేదా అని? నాకు ఎలా తెలుస్తుంది? రిజల్ట్ యూ విల్ గెట్ రిజల్ట్. ఓకే, రిజల్ట్ మీరు అలానే గ్రూప్ లో పెడతారు, ఇదేం కాదు. బట్ మీరు ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేస్తారో నాకు ఎలా అర్థం అవుతుంది? నేను కూడా చూడాలి కదా మీ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ఒకసారి. ఇన్సర్ట్ క్వరీ కూడా స్క్రీన్ షాట్ చేసి పెట్టారు. ఆ స్క్రీన్ షాట్ చేసి గ్రూప్ లో పెడతారు కదా. మీకు పర్సనల్ ఎవరో చెప్పారు కరెక్ట్ గా. ఏం చేస్తారంటే 2 పెట్టండి. ఒకటి నాకు పర్సనల్ గా పెట్టేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే టేబుల్ నేమ్ కింద మీరు రాసే స్టేట్మెంట్స్ రాయాలి, దాని కింద అవుట్పుట్ రాయాలి. అది నాకు పర్సనల్ గా పెట్టండి. బట్ వైల్ సెండింగ్ ఇన్ గ్రూప్ ఏం చేస్తారు? నాకు పంపించిన తర్వాత ఆ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్స్ తీసేసి ఓన్లీ టేబుల్ నేమ్ కింద అవుట్పుట్. అర్థమైందా? మీ ముందు బ్యాచ్ అంతా అదే చేసేది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి మీ గ్రూప్ లో పెట్టిన దాంట్లో క్వేరీలు ఎవరు పంపించాల? ఓన్లీ ఏం పంపించారు? అవుట్పుట్ మాత్రమే పంపించారు. బట్ నాకు ఎలా అర్థమవుతుంది వాళ్ళు ఏ క్వేరీ రాస్తారని? అదే పీడిఎఫ్ లో, అదే డాక్యుమెంట్ లో నాకు క్వేరీస్ యాడ్ చేసి ఇంకో కాపీ పంపిస్తారు పర్సనల్ గా. అర్థమైందా అందరికి? ఇంత చెప్పా. ఎవరైనా కానీ గ్రూప్ లో మళ్ళీ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ పెట్టారా, ఇంకా నేనేం చేయను. సో క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సో అది టాస్క్స్ ఇస్తా చూడండి. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ లో ఇప్పుడు మీరు మీ గ్రూప్స్ అంతా ఓపెన్ చేయండి. మీరు మీ గ్రూప్స్ అంతా ఓపెన్ చేయండి ఇప్పుడు. ఇద్దండి మీ ముందు బ్యాచ్ వాళ్ళు. ఇప్పుడు మీరు అందరూ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయండి ఒకసారి. వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఇదండి చూడండి,
ఒక అమ్మాయి ఉంది అమరేశ్వరి అని చెప్పి, తను ఎలా చేసిన టాస్క్ 1 ఎక్కడ కూడా ఇది గ్రూప్ నుంచి పంపించాను నేను. చూడండి ఒకసారి ఓపెన్ చేస్తున్నారా? చూస్తాను. ఓపెన్ చేశారా? ఎలా పంపించింది చూడండి. టాస్క్ 1 కస్టమర్ టేబుల్ అని చెప్పి స్క్రీన్ షాట్ క్వెరీ చేసింది. కాంట్రాక్ట్ టేబుల్ అని చెప్పి స్క్రీన్ షాట్, క్రూ మాస్టర్ టేబుల్ అని చెప్పి స్క్రీన్ షాట్. అలానే మీరు టాస్క్ ఏంటి మీకు? మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేమింగ్ కన్వెన్షన్ కూడా చూడండి ఎగ్జాక్ట్ నేను చెప్పినట్టే ఉంది. నేను ఇది ఫార్మాట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీరు. మీ నేమ్ _ టాస్క్ 1. అర్థమైందా? టాస్క్ చూసారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? టాస్క్ లో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? మీరు మొత్తం ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేయాలి టాస్క్ కి? 3 టేబుల్స్. ఫస్ట్ టేబుల్ ఏంటి? కస్టమర్ ఏ కాలమ్స్ ఉన్నాయి చూడాలి. అందరు చూస్తూ మాట్లాడుతున్నాను నేను ఇక్కడ కూడా. ఏ కాలమ్స్ ఉన్నాయి? కస్టమర్ నేమ్, కస్టమర్ మెయిల్ ఐడి, అకౌంటెంట్ డేట్, అవైలబుల్ బ్యాలెన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కస్టమర్ నేమ్ కి మెయిల్ ఐడికి అవైలబుల్ బ్యాలెన్స్ స్పేస్ ఉంది మధ్యలో. మీరు క్రియేట్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? మీరు క్రియేట్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? స్పేసెస్ తీసుకుంటుందా? స్పేస్ లేకుండా చెయ్యాలి. నేను కావాలని కన్ఫ్యూజ్ చేయడానికి క్లిక్. అర్థమైందా? నెక్స్ట్ టేబుల్ ఏంటి? కాంట్రాక్ట్ టేబుల్ ఏ కాలమ్స్ ఉన్నాయి? కాంట్రాక్ట్ డిస్క్రిప్షన్, అది కాంట్రాక్ట్ డ్యూరేషన్, స్టార్టెడ్ డేట్, అమౌంట్. అలానే క్రూ మాస్టర్ టేబుల్లో క్రూ ఐడి, క్రూ నేమ్, సాలరీ, క్రూ కాస్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఫీల్డ్స్ కి ఏమేమి ఉన్నాయి? బ్లాంక్ వాల్యూస్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది? అక్కడ వాల్యూ వద్దని చెప్పి. మీరు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎలా ఇన్సర్ట్ చేస్తారో, ఫస్ట్ విధంగా ఇన్సర్ట్ చేస్తారో, సెకండ్ విధంగా ఇన్సర్ట్ చేస్తారో, అది మీ ఇష్టం. అర్థమైందా? ఓకే దెన్. సో అది చేసి నాకు మీరు పంపిస్తే నేను టాస్క్ 1 డన్ అని పెట్టుకుంటా వాళ్ళ పేరు దగ్గర. పర్సనల్ గా నాకు ఇంకో ఫైల్ రావాలి. ఏం ఫైల్ రావాలి పర్సనల్ గా? నాకు పర్సనల్ గా ఏం రావాలి? ఇన్స్ట్రక్షన్ స్టేట్మెంట్స్. ఏం లే, మీరు ఆ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే కస్టమర్ టేబుల్ అని ఉంది కదా, టాస్క్ 1 కస్టమర్ టేబుల్ కింద ఇన్సర్షన్ స్టేట్మెంట్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇన్సర్షన్ స్టేట్మెంట్స్ అవుట్పుట్ అని చెప్పి అవుట్పుట్ పెట్టండి. బట్ గ్రూప్ లో మాత్రం ఓన్లీ అవుట్పుట్ మాత్రమే పేస్ట్ చేయండి. మీరు నాకు అది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ మీద పెడతారా? అంటే మీకు పర్సనల్ గా పెట్టేది కూడా ఒకసారి ఎగ్జాంపుల్ కింద పెడతారా గ్రూప్? ఎగ్జాంపుల్ ఏముంటది అబ్బా, ఇంకా మీరు జస్ట్ కాపీ పేస్ట్ పెట్టండి. ఓకే. ఇప్పుడు అవుట్పుట్ మీరు పెట్టారు, దాని ముందు ఇంకొక హెడ్డింగ్ పెట్టి స్టేట్మెంట్స్ అని చెప్పి ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ రాయండి. కాపీ పేస్ట్ చేసి మీరు ఎలా నోట్ ప్యాడ్ లో రాసుకొని ఉంటారు కదా, ఇదంతా ఇవన్నీ కాపీ పేస్ట్ చేసి అక్కడ పెట్టేసేయండి అంతే. సో ఎవరైనా కానీ గ్రూప్ లో కానీ మీరు ఎంతమందైనా పెట్టండి. నాకు పర్సనల్ గా రాకపోతే నేను టాస్క్ డన్ అని చెప్పి మార్క్ చేసుకోను. నేను పర్సనల్ గా నాకు ఎవరైతే పంపిస్తారో గ్రూప్ లో పంపించంగానే నాకు పర్సనల్ గా ఉంటేనే నేను పెట్టుకుంటా. ఎందుకంటే నేను స్టేట్మెంట్స్ చూసి వెరిఫై చేయాలి మీరు అసలు ఎలా ఇన్సర్ట్ చేస్తారో అని. అప్పుడే నేను డన్ అని పెట్టుకుంటా. మోస్ట్ ఓవర్ ఇది మర్చిపోవద్దు, నేమింగ్ కన్వెన్షన్ మర్చిపోవద్దు. మీ నేమ్ _ టాస్క్ 1 అంతే. సో క్లియరా? టాస్క్ చేయండి, అది 3 టేబుల్స్. లేదు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఇంకా చేస్తారంటే కూడా చేయండి, ప్రాబ్లం లే. క్లియరా? సుధీర్, టీచర్ ఐడికి మధ్యలో స్పేస్ లేకుండా ఐఫన్ ఇవ్వచ్చు కదా, అండర్స్కోర్. మీరు అండర్స్కోర్ ఇవ్వండి. ఐఫన్ అంటే మళ్ళీ మీకు ఇది రెండు డిఫరెంట్ అవుతాయి కదా. అండర్స్కోర్స్ ఇవ్వండి, అది మీ ఇష్టం. బట్ ఒక వర్డ్ గా ఉండాలి అది. ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయా? హేమంత్ ఇందాక ఏదో అడుగుతానన్నావు. అవునండి, ఇందాక మనం క్రియేషన్ ఆఫ్ టేబుల్స్ లో సింటాక్స్ రాస్తాం కదా. అవును, ఏదో వాయిస్ బ్రేక్ అవుతుంది. స్టార్టింగ్ లో మనం సింటాక్స్ రాస్తాం కదన్న క్రియేషన్ ఆఫ్ టేబుల్స్ కి.
అక్కడ క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చి ఓపెన్ ప్రెస్ పెట్టి కాలం నేమ్ కామా డేటా టైప్ అన్నాం కదా. కాలం నేమ్ కామా డేటా టైప్ యాడ్ పెట్టాం. కాలం నేమ్ స్పేస్ అది. కామా కదన్నా, కాలం నేమ్ డేటా టైప్ కామా అని పెట్టాం కదా స్టార్టింగ్. అంటే దాని కామా మీనింగ్ ఏందన్నా, అంటే కంటిన్యూషన్. ఇంకా కంటిన్యూషన్ ఉంది కదా నీకు. ఓకే, ఇది ఇప్పుడు సెమీకోలన్ అంటే నేను చెప్తా ఆగు. ఇప్పుడు కాలం 4 నాకు అయిపోయింది, నేను ఇక్కడ ఎందుకు కామా పెట్టలేదు? అదే ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే నాకు తర్వాత ఏం లేవు, ఇక్కడ దాకా అయిపోయింది నా కాలమ్స్. అందుకని చెప్పి నేను క్లోజ్ చేసుకొని సెమీకోలన్. ఇదేంటి అంటే ఎండ్ చేస్తున్నావు, అంటే స్టేట్మెంట్ ఎండ్ అంటారు దీన్ని. నువ్వు ఒక స్టేట్మెంట్ ని దేంతో ఇండికేట్ చేస్తావు ఎండ్ అయినట్టు అంటే సెమీకోలన్ తో. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కామా ఎందుకు పెట్టుకున్నాను నేను? నాకు ఇంకా కంటిన్యూషన్ ఉన్నాయి కాబట్టి, ఇంకా వేరే కాలమ్స్ ఉన్నాయి, సో అందుకే కామా పెట్టుకున్నా. అదే కామా నేను 4th కాలం ఎందుకు పెట్టుకోలేదు? పెట్టుకోలేదు ఎండ్ అవ్వడం కాదు, నాకు ఇంకా వేరే కాలమ్స్ లేవు. నాకు ఇంకా కంటిన్యూషన్ కాలం 5 కాలం 6 లేవు కాబట్టి, ఇదే లాస్ట్ కాలం కాబట్టి కామా పెట్టుకోకుండా నేను ఇంకా ఎండ్ అయింది కాబట్టి రేస్ తో క్లోజ్ చేసుకొని ఎండ్ స్టేట్మెంట్ పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు మీరు క్రియేట్ టేబుల్ నేమ్ ఓపెన్ ప్లేస్ ఇచ్చి డబుల్ స్పేస్ ఇచ్చారన్నా లేకపోతే ట్యాబ్ ఇచ్చారా? ట్యాబ్. అది ఏం కాదబ్బా, మీరు ఇట్లా రాయాలని రూల్ లేదు. ఇట్లా కూడా పెట్టుకో, ఒక లైన్ లో పెట్టుకోండి, అంటే చూడడానికి బాగుంటుంది. బట్ అదే చెప్తున్నా, ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కి ఒక ఫేక్ క్యాండిడేట్ కి అదే ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, రియల్ టైం వాళ్ళు ఇదంతా బయట ఇన్స్టిట్యూట్స్ లో ఇలా చెప్తారు. అర్థమైందా? ఇట్లా ఉంటది బయట ఇన్స్టిట్యూట్స్ లో ఇలా చెప్తారు. ఎవ్వరు కూడా ఇది చూడడానికి ఎలా ఉంది మీకు? కొంచెం ఏదో ఒకటి అనిపించట్లా మీకైనా? క్లమ్జీ ఎలా అనిపించట్లా? ఇది చూడండి, ఒక ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్ వాడు రాసే కోడ్ ఎలా ఉంటుందంటే ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, నీట్ గా చూడంగానే అర్థమవుతుంది. ఓకే, టేబుల్ నేమ్, దీని లోపల ఉండే కాలం నేమ్స్ ఇవి, ఎండ్ చేశాడు, క్లోజ్ చేశాడు, అంతే. అర్థమవుతుందా? అదే ఒక ఎక్స్పీరియన్స్డ్ గాయకి ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్డ్ గాయకి డిఫరెన్స్ అదే. మీరు రాసే క్వేరీని బట్టి, మీరు రాసే క్వేరీ స్టైల్ని బట్టి నేను చెప్పేస్తా మీరు జెన్యూనా ఎక్స్పీరియన్స్డా ఫేకా అని చెప్పి. అర్థమైందా? నేను రాయడం కూడా అంతే. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు చూడండి, నీట్ గా చెప్తా. సెలెక్ట్ కింద ఫ్రమ్ సైడ్ కి వస్తుంది, అట్లా చెప్తా. కొంతమంది ఎలా రాస్తారంటే సెలెక్ట్ పక్కన ఫ్రమ్ రాయేసుకొని ఆ పక్కనే వేరే కండిషన్ ఒక లైన్, పెద్ద లైన్ రాస్తారు క్వెరీని. అది రాంగ్ అప్రోచ్. అది Sudeep, regarding the task, like you will give the data or we should create our own tables? ఎవరి క్వశ్చన్ అడిగింది? ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను రెహమాన్? ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను చెప్పండి? గ్రూప్ లో ఏం పోస్ట్ చేశాను? టాస్క్ పోస్ట్ చేయలేదా? I haven't checked. మరి ఇందాక దాకా నేను ఏం చెప్తాను? చెక్ చేయమనే కదా చెప్పేది. గ్రూప్ లో ఆల్రెడీ టాస్క్ పోస్ట్ చేశానని చెప్తున్నా నేను. అదే కదా, ఆ 3 టేబుల్స్ క్రియేట్ చేయండి అన్న. ఇంకోటి డౌట్, అంటే మనం ఎవ్రీ వర్డ్ రాసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ అట్లేం లేదు, మన ఇష్టం కదా. మన ఇష్టం, కేస్ సెన్సిటివ్ ఏమి ఉండదబ్బా. ఓకే, ఇక్కడ టీ క్యాప్షన్, బట్ అది మీరు అలవాటు చేసుకోండి. ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాప్షన్ అలవాటు క్యాపిటల్ లెటర్స్. ఇన్సర్షన్ స్టేట్మెంట్స్ దగ్గర కాలన్ ఉంది కదన్న నార్మల్ గా. అంటే మాకు చెప్పేటప్పుడు అట్లా చెప్పారా? అంటే సింటాక్స్ పైన, సింటాక్స్ పైన ఇది సైడ్ హెడ్డింగ్ అది నార్మల్ గా ఆ సైడ్ హెడ్డింగ్ అన్న. సైడ్ హెడ్డింగ్ కాబట్టి ఇది పెట్టా. నార్మల్ ప్రోగ్రామింగ్ లో కాలన్ అంటే ఉండదు, మనకి అవసరం రాదు దీంట్లో. ఇది ఉండదు, ఇది అసలు ఉండదు. మనం ఏం చేసి ఇది నార్మల్ సైడ్ హెడ్డింగ్ కింద కన్సిడర్ చేసుకోండి. అంటే మాకు చెప్పేటప్పుడు అట్లా చెప్పారు. అట్లా చెప్పాను, అవును. అంటే నార్మల్ గా మనం ఇంకా ఓరాకిల్ లో రాసేటప్పుడు కాలన్ సింబల్ ఉండదు, ఇది యూజ్ చేస్తాం. ఓకే, సెమీకోలన్ ఒకటి. సెమీకోలన్ ఇది అసలు యూజ్ ఇది ఓన్లీ సైడ్ హెడ్డింగ్ అనుకోండి దీన్ని. ఓకే, ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ సెమీకోలన్ కన్ఫర్మ్ గా పెట్టాలా? ఖచ్చితంగా పెట్టాలి, ఖచ్చితంగా పెట్టి రన్ చేయాలి మీరు. ఎందుకు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు సెమీకోలన్ పెట్టలా,
అనుకుందాం. ఇప్పుడు మీరు ఇది రన్ చేస్తున్నారు. సుధీర్ సారీ టు ఇంటరప్ట్. నాకు లాగిన్ ఉంది, నేను ఓకే ఓకే వైండ్ చందు. అప్ అవుతున్నా. నేను ఈఓడి లోపల సెండ్ చేస్తాను నెక్స్ట్ ఓకే ఓకే 5 ఫైన్, నో వరీస్. ఓకే, ఇప్పుడు థ్యాంక్ చూడండి, యూ, థ్యాంక్ మీరు యూ. ఇక్కడ సెమీకోలన్ పెట్టలేదు అంటే మీకు ఆటోమేటిక్ నెక్స్ట్ లైన్కి ఏమొస్తుంది? నెక్స్ట్ లైన్కి ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ కన్సిడరింగ్ దట్ ఎంటైర్ దీస్ టూ స్టేట్మెంట్స్ ఆర్ సింగిల్ స్టేట్మెంట్. అంటే ఏంటి? దీనికి కంటిన్యూయేషన్ అనుకుంటుంది అది. అర్థమైందా చెప్పేది? అర్థమైందా? అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఆల్రెడీ ఇట్స్ బీన్ లేట్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అన్న నార్మల్ నోట్ ప్యాడ్ ఉంటే చాలు కదా, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఉందా? ఏది? నోట్ ప్యాడ్ కాదు, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే రీజన్ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకు నేను నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ తీసుకోమంటున్నాను తెలుసా? లాంగ్వేజ్ అనకి వెళ్ళండి, పైన ఎస్ లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఎస్ లో ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఎస్క్యూఎల్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మీకు ఏమైపోయాయి చూసారా? అంటే కొంచెం హైలైట్ అవుతాయి మీకు. అర్థమైందా? సో అందుకు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ తీసుకోండి, దాని మీద రాసుకొని అది కాపీ పేస్ట్ చేసుకొని దీని మీద చేయండి. మామూలుగా కొంతమంది ప్రో అయితే ఏం చేస్తారు తెలుసా? అక్కడ కూడా రాయరు, డైరెక్ట్ ఎక్కడ రాసేస్తారు? ఇక్కడే రాసేస్తారు, ఇక్కడే రాసేసుకుంటారు. నేను ఆ స్టేట్మెంట్స్ పంపించడం మల్టిపుల్ గా మీరు ఇన్సర్ట్ చేయొద్దు. అంటే ఫ్రెషర్ గా మీరు బిగినర్స్ కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మొత్తం మీరు వచ్చినట్టు అన్ని స్టేట్మెంట్ రాసి ఎగ్జిక్యూట్ చేయొద్దు. ముందు ఒక్కొక్క ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాసి దాన్ని రన్ చేసి అది బ్యాక్ స్పేస్ ఇచ్చేసి క్లియర్ చేసేయండి. ఎందుకంటే మీరు సెకండ్ స్టేట్మెంట్ రన్ చేసినప్పుడు అది 2 రన్ చేసి మళ్ళీ ఇది ఇంకోసారి రన్ అవుతుంది. అర్థమైందా? డూప్లికేట్ రికార్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్లియరా? సో నేను ఇప్పటి నుంచి టాస్క్ ఇంకా చూస్తాను ఎవరెవరు చేస్తున్నారు. అండ్ దెన్ ఇంకోటి కూడా, ఎవరైతే కంటిన్యూగా 2 టాస్కులు చేయరో వాళ్ళు రిమూవ్. 2 రోజులు కంటిన్యూగా లీవ్ పెట్టకూడదు నాకు చెప్పకుండా, 2 రోజులు కంటిన్యూగా టాస్క్ చేయకుండా ఉండకూడదు నాకు చెప్పకుండా. సో క్లియరా? ఓకే కదా మరి అయితే చెప్పండి ఎవరు అడుగుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి చెప్తావు కదా? ఏంది అన్న? అదే PLSQL ఉంది కదా, చెప్తావు కదా ఇప్పుడు? PLSQL ఇప్పుడు ఆల్రెడీ లేట్ దినేష్. ఓకే ఓకే అన్న, మండే కనెక్ట్ అవుదాంలే. ఎవరన్నా PLSQL ఎవరన్నా కనెక్ట్ అయి ఉన్నారా? ఒక్క నిమిషం ఆగండి. సర్దార్ మండే కనెక్ట్ అవుదాం సర్దార్. సరే సరే. వీకెండ్స్ లో క్లాస్ లో వస్తుంది. రేపు క్లాస్ వీకెండ్స్ లో ఉండవు, సాటర్డే సండే ఉండవు. సాయి కృష్ణ మండే కనెక్ట్ అవుదామా? ఓకే సాయి కృష్ణ, మీరు డ్రాప్ అయిపోండి. ఇంకొక ఎక్స్ట్రా 10 minutes తీసుకొని నేను ఇంకా వైండ్ అప్ చేస్తా. చెప్పండి ఎవరు ఏదో అడుగుతున్నారు. మాకు PLSQL ఒరాకిల్ SQL రెండు ఒకేసారి చెప్తున్నారా? రెండు ఒకేసారి ఎందుకు చెప్తున్నాను? ఇప్పుడు SQL చెప్తున్నా. అయితే వాళ్ళు ఎవరు PLSQL వాళ్ళకి నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి అబ్బా 8:30 to 9:30 వాళ్ళు జాయిన్ అవ్వాలి. మీకు 7:30 to 8:30 దాకే కదా క్లాసా? వాళ్ళకి PLSQL 8:30 to 9:30 ఉంది. వాళ్ళు మీ ముందు బ్యాచ్, వాళ్ళు SQL కంప్లీట్ చేసుకుని PLSQL కి వచ్చున్నారు. ఓకే. వీకెండ్స్ లో క్లాస్ లో వస్తుంది. ఉండవు సాటర్డే సండే అసలు చెప్పను. ఓకే ఓకే. సో అందుకే మీకు ప్రశాంతంగా 2 days టైం వచ్చింది, నీట్ గా చూసి చెయ్యండి. ఇప్పుడు నేను మీ అందరికి మెయిల్ యాక్సెస్ ఇస్తా. అంటే ఏంటి, ఈరోజు క్లాస్ రికార్డింగ్ మీకు మెయిల్ వస్తుంది, అది ప్రైవేట్ వీడియో వస్తుంది. నాకు తెలిసి మీ అందరికి తెలుసు అనుకుంటా ప్రైవేట్ వీడియో ఎలా ప్లే చేయాలి చెప్పండి. ప్రైవేట్ వీడియో ఎలా ప్లే అవుతుంది? మన మెయిల్ తో లాగిన్ అవ్వ. మీ మెయిల్ తో యూట్యూబ్ లాగిన్ అయితే అప్పుడు మాత్రమే మీకు ఆ ప్రైవేట్ వీడియో ప్లే అవుతుంది. సో క్లియర్? ఇంకా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
ఓకే దెన్ చలో మరి అయితే బాయ్, టేక్ కేర్. బాయ్.